నమస్తేనండి సతీష్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు దళపతి విజయ్. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోనికి వచ్చింది. అదేంటంటే విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత అతని గురించి సోషల్ మీడియాలో ఒకే ఒక్క విషయంలో ఎక్కువ మంది వెతుకుతూ ఉన్నారు. అదేంటో తెలుసా? విజయ్ కులమేంటి, ఎస్ విజయ్ క్యాస్ట్ ఏంటి అనేది ఎక్కువ మంది వెతుకుతూ ఉన్నారు. ఎస్, మీరు విన్నది నేను చెప్పింది నిజమే. విజయ్ ఏ కులానికి చెందినవాడు అనే సెర్చ్ చాలామంది చేశారు. ఒక్క రోజులో ఏకంగా గూగుల్లో 80 లక్షల సార్లు నెటిజన్లు ఇదే పాయింట్పై వెతికారు, జల్లెడ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ప్రధానంగా విజయ్ క్రిస్టియన్ కాబట్టి దళితుడని ఒక వర్గం, క్రిస్టియన్ అయినంత మాత్రాన దళితుడు అవుతాడా, దళితులందరూ క్రిస్టియన్స్ అవుతారా, కాదు కదా, కాకపోవచ్చు కదా, అట్లా ఎట్లా చెబుతారు అని కూడా ఇలా రకరకాలుగా వాదనలు అయితే వినిపిస్తూ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా కొందరు విజయ్ పలానా కులానికి చెందినవాడు అంటూ ఒక ప్రచారం విస్తృతంగా చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే నిజంగానే విజయ్ ఆ కులానికి చెందిన వ్యక్తా కాదా అంటూ తెగ వెతుకుతున్నారు. ఇప్పుడు మన దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ఒక వ్యక్తి పెద్దగా ఏదైనా సాధించాడంటే ఖచ్చితంగా వెతికేది ఫస్ట్ ఆయన కులం ఏంటి అనేదే. ఇది జగమెరిగిన సత్యమే. రాజకీయాలు అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. మావాడే సీఎం, మావాడే సీఎం, మావాడే పిఎం, మావాడే అది, మావాడి ఇది అంటూ భుజాలు ఎగరేసుకునేందుకు ఈ కులం గురించి వెతుకుతూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో క్లియర్గా విజయ్ వంశం ఏంటి, అసలు కులం ఏంటి, పుట్టుపూర్వతలు అన్నీ నేను చెబుతాను. వీడియో చూసే ముందే లైక్ చేయండి, ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది. ఇక విజయ్ కుటుంబం గురించి చెప్పాలంటే ఆయన తండ్రి, తల్లి, భార్య వీళ్ళెవ్వరిది ఒకే కులం కాదు. ఒక్కొక్కరు ఒక్కో కులానికి చెందిన వాళ్ళు. విజయ్ తండ్రి సముద్రాల ఆందోని చంద్రశేఖర్, షార్ట్కట్లో ఎస్ఏ చంద్రశేఖర్. తమిళనాడులోని ఓ ప్రధానమైన పెద్ద సామాజిక వర్గమైన వెల్లాలర్ కులానికి చెందినవారు. వెల్లాలర్ ఆయన సౌత్ తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరం ప్రాంతానికి చెందిన ఓ భూస్వామ్య కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ వెల్లాలర్ అనే కులం తమిళనాడు జనాభాలో 20% పైగా ఉన్నారు. అంటే ప్రస్తుతం తమిళనాడు జనాభా 8 కోట్ల వరకు ఉంటే వాళ్ళలో కనీసం 1.5 నుంచి 2 కోట్ల వరకు ఈ వెల్లాలర్ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ వెల్లాలర్ కులం తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో అత్యంత పురాతనమైన, చాలా ప్రతిష్టాత్మకమైన కుటుంబాలు కలిగిన సమూహం. వీళ్ళు పూర్వకాలంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పూర్వం రోజుల్లో పాండ్య రాజులు, చోళ రాజుల వద్ద పెద్ద పెద్ద పదవుల్లో, సేనాధిపతుల హోదాల్లో ఈ కమ్యూనిటీ, ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పనిచేస్తుండేవారు. వీళ్ళు తమిళనాడులో రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన వాళ్ళు, ఆర్థికంగా కూడా బాగా బలమైన వాళ్ళు, పూర్వం నుంచి భూములు అధికంగా ఉన్న కుటుంబాలు ఈ వెల్లాలర్లు. అందుకే ఎక్కువగా వ్యవసాయ ఆధారితంగానే జీవిస్తారు. అయితే ఈ చంద్రశేఖర్ కుటుంబం భూస్వామ్య కుటుంబమే అయినప్పటికీ రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. దానివల్లే ఆయన తండ్రి చంద్రశేఖర్ పేరులో ఆందోని కలిసింది. అందుకే విజయ్ పూర్తి పేరు కూడా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఇది వీళ్ళ కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుండగా తమిళనాడులో క్రైస్తవుల జనాభా 4% కంటే తక్కువే ఉన్నారు. సో విజయ్ తండ్రి వైపు నుంచి చూస్తే దళిత కుటుంబం కాదు, ఇది క్లియర్. ఇక విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె పుట్టి పెరిగిందంతా మద్రాసులోనే. సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబం నుంచి ఆమె వచ్చారు. శోభ తండ్రి అంటే విజయ్ తాతయ్య శ్రీనివాస్ అయ్యర్ చెన్నైలోని పురాతనమైన మైలాపూర్ ప్రాంతంలో ఉండేవారు. చెన్నైలో మైలాపూర్ ప్రాంతం అంటే ఒక పురాతనమైన, చారిత్రక, సాంస్కృతికంగా చైతన్యవంతమైన ప్రాంతాలలో ఇది ఒకటి. ఈ నగరానికి మతపరమైన సంప్రదాయ కేంద్రం అని కూడా చెప్పాలి. ఈ చెన్నై నగరం మధ్యలో ఉన్న ఈ ప్రాంతం 7వ శతాబ్దపు కపాలేశ్వర ఆలయం, రామకృష్ణ మఠం, అలాగే శాందోమ్ బసిలికా లాంటి చారిత్రక చర్చిలు, సాంప్రదాయ మార్కెట్లు, పచ్చని చెట్లతో నిండిన వీధులతో ఒక ప్రత్యేకమైన వాతావరణం కలిగి ఉంటుంది. చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది అది. సో మొత్తానికి విజయ్ తల్లి శోభ చిన్నతనం నుంచి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. ఆమె చెన్నైలో సంగీత సభలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభను ఈ సినిమా ప్రపంచమే కలిపింది.
ఈ ఎస్ఏ చంద్రశేఖర్ సినిమా ప్రయత్నాలు చేసేందుకు చెన్నై వచ్చారు. శోభ కూడా సినిమాలలో ప్లేబ్యాక్ సింగర్గా అప్పట్లో పనిచేసేవారు. అలా వీళ్ళిద్దరినే ఈ సినిమాలే కలిపాయి. ఒకరినొకరు ఇష్టపడడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తండ్రి క్రైస్తవ మతం స్వీకరించిన, తల్లి బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ వీళ్ళిద్దరిని ఈ రెండు కుటుంబాలు కూడా ఆశీర్వదించాయి, వ్యతిరేకించలే. ఇద్దరికి మ్యారేజ్ కోసం అయితే అగ్రి అయినాయి. ఆ తర్వాతే సినీ రంగంలో చంద్రశేఖర్కు నటుడిగా, తర్వాత డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రచయితగా ఇలా చాలా రంగాల్లో ప్రవేశం అయితే ఉంది. మల్టీ టాలెంటెడ్ అనమాట. సో అట్లా తమిళ సినిమాల్లో తనదైన ముద్రను కూడా చంద్రశేఖర్ వేశారు. ఆయన తన కొడుకు విజయ్ని నటుడిగా చేయాలని చాలా బలంగా ఫిక్స్ అయిపోయాడు, నిర్ణయించుకున్నారు. అందువల్లే చిన్నప్పటి నుంచే బాల నటుడిగానే సినీ రంగ ప్రవేశం అయితే చేయించారు విజయ్తో. అయితే విజయ్ యంగ్ స్టేజ్లో, యుక్త వయసులో ఉండగా సినీ రంగంలో అవకాశాలు ఎవరు ఇవ్వకపోవడంతో ఈ తల్లిదండ్రులే ఒక 60 లక్షల రూపాయల అప్పులు చేసి ఒక సినిమా తీశారు. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, డిజాస్టర్ అయిపోయింది. దాంతో వీళ్ళ కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత విజయ్కు 1994లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ రసిగన్ అనే మూవీతో వచ్చింది. ఆ ఫస్ట్ మూవీ ఫట్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరిని కలిసేవాడు కాదు, ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు కాదు. అలాంటి దశలో మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి, సపోర్ట్ చేసి అండదండగా నిలిచిన తర్వాత 94లో రసిగన్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి నుంచి వెనదిరిగి చూసుకోలే. అలా ఒక్కో సినిమా విజయవంతం అవడంతో తిరిగి ఇండస్ట్రీలో నిలబడగలిగాడు. ఇక విజయ్ తండ్రి ఎక్కువగా సామాజిక సమస్యలు, విప్లవాత్మకమైన జోనర్లోనే ఈ సినిమాలకు డైరెక్టర్గా, నిర్మాతగా వ్యవహరించే వాళ్ళు. సో విజయ్ తల్లి వైపు నుంచి చూస్తే అతను బ్రాహ్మణ్, ఇది క్లియర్. ఇక విజయ్ మాజీ భార్య సంగీత స్వర్ణలింగం, శ్రీలంకలో పుట్టిన బ్రిటిష్ తమిళియన్. 1997లో విజయ్ తీసిన సినిమా కాలమెల్లం కాతి రుప్పెన్. ఈ సినిమా సమయంలో షూటింగ్ స్పాట్లో ఒక అభిమానిగా ఆమె విజయ్ను కలిసింది. ఆ తర్వాత ప్రేమగా మారి 1999 ఆగస్టు 2న పెళ్లి చేసుకున్నారు. సంగీత కూడా ఓ సంపన్న కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి శ్రీలంకకు చెందినవారు. ఆయన లండన్లో స్థిరపడిన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. 26 ఏళ్ల కాపురం తర్వాత విజయ్, సంగీత విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు కొద్ది నెలల కిందట ప్రకటించారు. సంగీత విడాకుల పిటిషన్ కూడా కోర్టులో ప్రస్తుతానికి ఉంది. సో కోర్టు బయటే పరస్పర అవగాహనతో, అంగీకారంతో ఈ దంపతులిద్దరూ విడిపోయేలాగా విజయ్ ఒప్పందం చేసుకున్నారు. భరణంగా ఆమెకు ఒక 35 కోట్ల రూపాయల వరకు ఇస్తున్నట్లయితే వార్తలు వచ్చాయి. పిల్లల బాధ్యత కూడా ఇతరే చూసుకుంటారని కూడా చెప్పినట్లు తెలుస్తూ ఉంది. వీళ్ళకైతే 26 ఏళ్ల కుమారుడు జేసన్ సంజయ్, అట్లాగే 21 సంవత్సరాల కుమార్తె దివ్య సాషా అనే 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళు విడిపోవడానికి మెయిన్ రీజన్ విజయ్ అండ్ త్రిష మధ్య ఉన్న సంబంధమేనని సంగీత చాలా కాలం కిందటే పరోక్షంగా సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా బయట పెట్టారు ఈ సోషల్ మీడియాలో. ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే 27 ఏళ్ళుగా విజయ్తో ఉన్న భార్య ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి దూరం అయిపోయారు. విజయ్ సాధించిన ఈ ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న సమయంలో ఆయన 2 పిల్లలు కూడా ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ ప్రస్తుతానికి తల్లి వద్దే ఉంటుండడంతో ఈ వేడుకల్లో బయట ఎక్కడా కనిపించడం లేదు. త్రిష మాత్రం విజయ్ ఇంటికి వెళ్ళి మరీ వేడుకల్లో పాల్గొన్నారు. అంటే ఏ రకంగా చూసినా విజయ్ దళితుడు కాదు, కేవలం అదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అయితే విజయ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. విజయ్ చిన్నప్పుడే, అంటే స్కూల్ అడ్మిషన్ సమయంలోనే ఆయన తండ్రి చంద్రశేఖర్ ఓ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే తన కొడుకుకు సంబంధించి క్యాస్ట్ అనే కాలం వద్ద నో క్యాస్ట్ అని రాశారు. తన కొడుకుకు కులం లేదు అని స్పష్టంగా ప్రకటించారు. సో అలా చూస్తే విజయ్కి అసలు కులమే లేదు. ఆయన ఆ కాలంను తన జీవితంలో నుంచి చిన్నప్పుడే తొలగించుకున్నారు. అయితే విజయ్కి ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాలు ప్రధానంగా ఒక 5 ఉన్నాయి. వాటిలో ఒకటోది ఏంటంటే ఆయన సినీ ప్రస్థానం ద్వారా సంపాదించుకున్న కోట్లాది మంది అభిమాన గణం. రెండోది ప్రస్తుతం తమిళనాడులో ఒకటే పవర్ హౌస్ డిఎంకే స్టాలిన్ ఉన్నారు. రెండో పవర్ హౌస్ ఏంటి, జయలలిత తర్వాత పూర్తిగా చిన్న భిన్నం అయిపోయింది ఆమె మరణం తర్వాత. సో పొలిటికల్గా స్టాలిన్కి వ్యతిరేకంగా ఉన్న వర్గానికి ఒక పవర్ఫుల్ మాస్ లీడర్ లేరు. ఆ గ్యాప్ విజయ్కి బాగా కలిసి వచ్చింది. ఇక మూడోది ఆయన తండ్రి సామాజిక వర్గం వెల్లాలర్, ఇది మూడోది. ఇక క్రైస్తవ కమ్యూనిటీ కూడా సపోర్ట్గా నిలిచింది, వచ్చింది. ఇక నాలుగోది అన్నింటికంటే ఎక్కువ కలిసి వచ్చింది ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ఆడపిల్ల పెళ్లికి 8 గ్రాములు బంగారం, నిరుద్యోగులకి 4000 భృతి, 6 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఉచితంగా, అట్లాగే సర్కారు బడుల్లో చదివే పిల్లల తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు, రైతు రుణమాఫీ, ఇలాంటివన్నీ విజయ్కి వరంగా మారే.
సో ఇది విజయ్ గెలుపు వెనక విజయ్ గురించి ఇప్పుడు నెటిజన్లు వెతుకుతున్న టాపిక్ ఏంటంటే ఇది. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.